ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చన్నా మసాలా కర్రీని తయారు చేసుకున్నాం. ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది. దీనికోసం మనం ముందుగా ఒక 8 గంటలు చన్నాని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఆయిల్ తీసుకొని అందులో మస్టర్డ్ సీడ్స్ వేసుకొని అవి చిటపటలాడుతూ ఉండేలా చూసుకోవాలి. ఆ టైంలో మనం జీరా వేసుకోవాలి. ఈ టైంలో మనం ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటాము. అలాగే పసుపు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మనం ఆయిల్లో కలుపుతూ ఉండాలి. ఏదైనా కర్రీకి టేస్ట్ రావాలంటే మనం ఆనియన్ పేస్ట్ వేసినప్పుడు ఆనియన్ పేస్ట్ అయినా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది కలరు గోల్డెన్ బ్రౌన్లోకి మారుతుంది. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కాజు టమాటా ప్యూరీని వేసుకుంటున్నాం. దీనికోసం టమాటాలని బాయిల్ చేయనవసరం లేదు, ఫ్రై చేయనవసరం లేదండి. డైరెక్ట్గానే పచ్చి కాజు ఇంకా పచ్చి టమాటాని వేసేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మిక్సీ పట్టినప్పుడు చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే ఇప్పుడు లేదు, అందువల్ల ఏంటంటే నేను స్కిప్ చేశాను. ఇది మనం టమాటా వేసాం కదా, ఇది కొంచెం దగ్గర పడేసరికి టైం పడుతుంది. అలాగే పచ్చి టమాటా వేసాం కాబట్టి మూత పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఆ పచ్చి వాసన అనేది లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే టైంలోనే మనం ఉప్పు వేసుకుందాము. ఎవరి రుచికి సరిపడా వాళ్ళు వేసుకోవాలి. అలాగే నేను చెన్నా అనేది ఉడుకుతున్న టైంలో కూడా నేను కొంచెం అందులో ఉప్పు వేసానండి. అందుకు కొంచెం తగ్గించే వేసుకున్నాను. చూసారు కదా, ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంది. చాలామంది చాలా ఎక్కువ ఆయిల్తో ఫ్రై చేస్తారు. ఏదైనా కూర చేసినప్పుడు అంత అవసరం లేదండి, సరిపోగా వేసుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయినప్పుడు కారం వేసుకోవాలి. ఇంకా చన్నా మసాలా పౌడర్, ధనియా జీరా పౌడర్ కూడా. ఇందులో మనం ముందుగా ఉడకపెట్టుకున్న కాబూలి శనగల్ని వాటర్ డ్రైన్ చేసి వేసుకొని ఒక 1 మినిట్ వరకు మొత్తం అంతా పట్టేలా కలుపుకోవాలి. ఇంట్లో వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేయాలి. మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదండి, ఎందుకంటే మనం ముందుగానే ఉడకబెట్టుకున్నాం కదా, అందుకని కొంచెం వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా దగ్గర పడింది. దగ్గర పడిన టైంలో 1 స్పూన్ గీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, అందరికీ ఎంతో ఇష్టమైన చన్నా మసాలా కర్రీ రెడీ అయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రోటీ సబ్జీకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.